హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అలా క్రిస్పీగా మనము బజ్జీ, ఆలు బజ్జీ ఎలా చేసుకోవాలి అండ్ ఆనియన్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి 1 కప్ అండ్ ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ బియ్యం పిండి రెండు యాడ్ చేసుకొని దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, యాక్చువల్లీ అన్నీ 1 స్పూన్ యాడ్ చేసుకోండి ఎక్సెప్ట్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 1 గంటె ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ రవ్వ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాంట్లో తగినంత వాటర్ పోసుకొని మంచిగా నేను చూపించే కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఆలు పిల్లర్ ఉంటుంది కదా, దాంతో ఆలుని మంచిగా ఆలు బజ్జీ టైప్ పీల్ చేసుకోండి. సో మీ దగ్గర పెద్ద ఆలు ఉంటే దాంతో ట్రై చేయండి, నా దగ్గర చిన్న ఆలు ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిందో లేదా అని కొంచెం పిండి వేసి టెస్ట్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ ఆలు బజ్జీ అలా వేసేసేయండి అనమాట. యాక్చువల్లీ మా మమ్మీ వేస్తుంది, నాకు వేయడం రాదు, కొంచెం ఆయిల్ కొంచెం దూరం ఉంటే అందుకే మా మమ్మీ వేస్తుంది. సో అలా వేసేయండి ఆలు బజ్జీని. మంచిగా వేసిన తర్వాత ఆయిల్ అన్ని సిమ్లోనే ఉండి వేయండి బజ్జీ, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయినాక వేస్తేనే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బజ్జీ వేస్తే కొంచెం మాడిపోద్ది. సో అందుకే మొత్తం సిమ్లో పెట్టుకొని వేయండి. అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత బజ్జీ వేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మంచిగా బజ్జీ అనేది పొంగుతుంది అనమాట. సో అవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చాలు. అండ్ నెక్స్ట్ ఇంకా మనది మిలిగిన పిండి ఉంటుంది కదా ఆలు వేసిన తర్వాత, ఆ పిండిలో ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసుకొని దాంట్లోనే మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇన్ కేస్ అది పల్చగా ఉంటే దాంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేయడం స్కిప్ చేసా వీడియో యాక్చువల్లీ. సో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాంతోనే ఇలా బజ్జీలాగా వేసేసుకోండి. ఇంకా అది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండండి. కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి దాన్ని కూడా. ఇంకా బాగా డీప్ ఫ్రై చేసుకున్న ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి ఇంకా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. Thank you.